Welcome back to our YouTube channel Neeli Meghalalo. So ee roju manam em cheyabothunam cheese puffs cheese balls. Okay. So basically ga ఇది చైనా ఫోన్ అని చెప్తున్నారు. నీకు తెలియలేదు మనలేదు. చైనా ఫోన్ కదరా? సార్ నన్ను నిల్వ చేయకండి సార్, మీకు దండం పెడతాను. ఆయిల్ మరుగుతుందండి. ఇప్పుడేగా పెట్టాను, అప్పుడు ఎలా మరుగుద్ది? అంటే అది సో ఇది 10 సంవత్సరాల క్రితము మా చెల్లి ఇండియా నుంచి యుఎస్ కి తీసుకొచ్చింది అనమాట. అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మా చెల్లికి పెడతా, మిగిలితే నీకు పెడతా. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. మరి మీ అందరికీ తెలుసు నేను ఇంద్రా వెకేషన్ కి న్యూ జెర్సీ వెళ్తున్నామని ఫర్ 1.5 month వెకేషన్. అండ్ అక్కడ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. ఇండియాలో కోల్డ్ కూడా, మన హైదరాబాద్ కోల్డ్ కూడా నేను తట్టుకోలేనండి. ఎందుకంటే రోజు హెడ్ బాత్ చేస్తాను కాబట్టి నా స్కాల్ప్ చాలా డ్రై అయిపోయి వింటర్ సీజన్ లో డాండ్రఫ్ అనేది నాకు డెవలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొంచెం డాండ్రఫ్ ఉంది, కొంచెం జూమ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఈ డాండ్రఫ్ పోవాలి అని అంటే ఏం చేయాలి, మన మామా ఎర్త్ షాంపూ వాడాలి. అక్కడ కూడా దొరుకుతుంది, కాకపోతే ఇక్కడ నుంచి ఒకసారి తీసుకుని వెళ్ళాలి కదండి. సో మీ అందరికీ తెలుసండి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ నేను ఎంత రిలీజియస్ గా వాడతాను అని చెప్పేసి. చాలా రఫ్ అయిపోతుంది అనమాట నా హెయిర్. ఇదిగో చూడండి ఎలా ఉంది, గడ్డిలాగా ఉంది ఫుల్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ అయినవి యూజ్ చేస్తాం, రెండోది క్లైమేట్, ఈ రెండు కూడా చాలా చాలా విసిగిచ్చేస్తాయి అనమాట. సో నా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను. సో నేను వాడేది మామా ఎర్త్ ది లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండి. దీనిలో లెమన్ అండ్ జింజర్ రెండు ఉన్నాయన్నమాట. సో మనము చాలా అంటే చాలా బాగా మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మన హెయిర్ ని బాగా వెట్ చేసుకోవాలి. దాని తర్వాత షాంపూ ఇలా తీసుకోవాలి. తీసేసుకొని చక్కగా వెట్ స్కాల్ప్ మీద యూ హ్యావ్ టు నైస్లీ మసాజ్ ఇట్ అండి. ఎందుకోనంటే మన స్కాల్ప్ లో ఉన్న డ్రైనెస్ అంతా పోవాలన్నమాట. అండ్ లెమన్ వచ్చేసేసి మన స్కాల్ప్ ని చాలా మంచిగా డాండ్రఫ్ లేకుండా చేస్తుంది. అండ్ మీకు డాండ్రఫ్ ఉన్నప్పుడు దురదలు ఉంటాయి చూడండి, జింజర్ వచ్చేసి ఆ దురదలు లేకుండా, అంటే ఆ ఇచ్చినెస్ డ్రైనెస్ లేకుండా కాపాడుతుంది అనమాట. సో ఈ రెండు కూడా చాలా అంటే చాలా మంచిది. చిన్నప్పటి నుంచి నాకు డాండ్రఫ్ ఉంటేనండి నేను లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆ జ్యూస్, లెమన్ జ్యూస్ అండ్ జింజర్ జ్యూస్ కలిపి కాటన్ తో పెట్టుకునేదాన్ని. సో ఇప్పుడు అవన్నీ లేవన్నమాట, డైరెక్ట్ షాంపూ తీసుకున్నామా వాడేసేసామా. సో ఆ జాబ్ హ్యాస్ బిన్ వెరీ ఈజీ. సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మంచిగా హెడ్ బాత్ తీసుకొని ఆ తర్వాత మనము కండిషనర్ కంపల్సరీగా వాడాలి. సో నేను హెడ్ బాత్ అయితే చేశానండి, కానీ మీరు చూసారో లేదో ఎంత ఫ్రిజీగా ఉంది చూడండి, హెయిర్ అంత గట్టిలాగా ఉంది. అంటే ఈ ఫ్రిజీనెస్ పోవాలి అంటే కంపల్సరీగా మనము షాంపూతో పాటు డాండ్రఫ్ కండిషనర్ కూడా వాడాలి. ఇది ఈ షాంపూకనే కాదు, ఏ షాంపూకైనా సరే కండిషనర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నేను యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాను కాబట్టి దానికి సంబంధించింది లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్, సేమ్ విత్ జింజర్ అండ్ లెమన్ అనమాట. సో దిస్ విల్ వర్క్ వెరీ గుడ్. అండ్ దీని మూలాన మన హెయిర్ అనేది చాలా చాలా స్మూత్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా తీసుకొని మంచిగా చక్కగా ఇలా తీసుకొని ఫ్రమ్ టాప్ టు ఎండ్స్ అనమాట యూ హ్యావ్ టు పుట్ ఇట్. అప్పుడే మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా అయిపోతుందండి. కంపల్సరీ ఈ ఎండ్స్ వరకు మనము పుయ్యాలన్నమాట కండిషనర్, అప్పుడే మన హెయిర్ స్మూత్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఒట్టి షాంపూ వాడేసి కండిషనర్ వాడరు, అలా కాదు, యూ హ్యావ్ టు యూజ్ బోత్ అనమాట. ఓకే, సో మామా ది యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్ రెండు కూడా నా ప్యాకింగ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. వెళ్ళిన వెంటనే వెతుక్కోవడం చాలా కష్టమైపోద్ది కాబట్టి ఐ విల్ కంటిన్యూ దిస్. అండ్ అక్కడికి వెళ్ళిన కూడా మన మామా ప్రోడక్ట్స్ దొరుకుతాయండో. సో అందుకని టెన్షన్ అయితే లేదనమాట నాకు. అమ్మ చెల్లి చెప్పింది అన్ని దొరుకుతాయని చెప్పేసి. సో మీరు కూడా ఇవన్నీ వాడండి, చాలా మంచిది. అండ్ దీస్ ఆర్ కంప్లీట్లీ సర్టిఫైడ్ అనమాట. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయము, మనం మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాము. సో అందుకనే మీరు కూడా ఇవి వాడండి. అండ్ మీరు ఇప్పుడు చూసినట్టయితే నా హెయిర్ చూడండి, ఇందాక ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది, ఎంత సాఫ్ట్ అయిపోయిందో. అండ్ స్కాల్ప్ కూడా చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో నా స్కాల్ప్. ఇది కంటిన్యూస్ యూజ్ చేస్తూ ఉంటే మనకి డాండ్రఫ్ అనేది పోతుంది అనమాట.
సో మీరు కూడా మామా ఎర్త్ ప్రొడక్ట్స్ తప్పకుండా వాడి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు మామా ఎర్త్ సైట్ లో కానీ యాప్ లో కానీ వెళ్ళి నా కూపన్ కోడ్ NM2023 కడితే మీకు 20% అడిషనల్ డిస్కౌంట్ వస్తుందండి. మీరు మామా ఎర్త్ ని అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ సైట్స్ లో కూడా మీరు కొనుక్కోవచ్చు. అండ్ నియర్ బై స్టోర్స్ లో కూడా మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు దొరుకుతాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అన్ని ప్రొడక్ట్స్ మీకు దొరుకుతాయి అనమాట. అండ్ మీరు ఇవన్నీ చూసుకోవాలి అంటే లింక్స్ అన్ని కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాము. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు షాప్. అండ్ ఇంకొకటండి, మీరు కొనుక్కునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నుంచి ఇంత అమౌంట్ అని చెప్పేసి మీకు తెలుసు. ప్లాంట్ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ప్లాంట్ చేయడానికి 1 మిలియన్ ట్రీస్ 2025 కల్లా ప్లాంట్ చేయాలని మామా ఎర్త్ ఇనిషియేటివ్ తీసుకుంది. సో దానికి కూడా మీరు రీజన్ అవుతారు. సో ప్లీజ్ బై మామా ఎర్త్ ప్రొడక్ట్స్. సో నేను నా మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను తీసుకెళ్తున్నానండి. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం? చీజ్ పఫ్స్. చీజ్ బాల్స్. ఓకే ఓకే ఓకే. చీజ్ బాల్స్. అసలు అదితి చాలా మంచిగా కుక్ చేస్తుందండి, బేక్ చేస్తుంది. యాక్చువల్లీ ఒక రోజు నువ్వు మా వ్యూవర్స్ కోసం బేక్ చేసి చూపిస్తావా? పఫ్ పేస్ట్రీస్ చాలా బాగా చేస్తుందండి. ఓకేనా? చాలా బాగా కుక్ చేస్తుంది మా కూతురు. అసలు పఫ్స్ గానీ పడిపోవాల్సింది. ఆమ్లెట్ గానీ చెప్పింది మళ్ళీ నువ్వు రిపీట్ చేసి చెప్తావు. సోది ఏంటి బ్రో అంత మాట అన్నావు? పదండి ఇంకా. చాలా మన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాము. చీజ్ బాల్. వావ్. సో చలో. I don't think anybody needs to like focus on the fine details or something. Why? If I have to zoom on this, I have to know, no? Na phone lo zoom unda leda ani. Why would you zoom on a cutting board though? Is it the fine with saucy? Why will I not zoom? I will zoom on the coriander. I will zoom on the cheese. I will. సో బేసికల్ గా ఇది చైనా ఫోన్ అని చెప్తున్నారు. నీకు తెలియదు మనలేను. ఎవరు? వీళ్ళు చైనా ఫోన్. అరే నేను నిన్ను కొట్టేస్తాను రా. ఇట్ ఇస్ చైనా ఫోన్ అంటే చూడు వాడు. చైనా ఫోన్ కదరా? సార్ నన్ను నిలవలు చేయకండి సార్, మీకు దండం పెడతాను. సరే ఇక్కడ చూడు. సో చీజ్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలండి, బ్రెడ్ స్లైసెస్ కావాలి, దాని తర్వాత మోజరెల్లా చీజ్ అన్నమాట. ఇక్కడ గ్రేటెడ్ చీజ్ దొరుకుతుంది కాబట్టి హాయి, లేదంటే మనం గ్రేట్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్, దాని తర్వాత కొత్తిమీర, కావలసినంత సాల్ట్, చీజ్ బాల్స్ ఫ్రై చేయడానికి నూనె. సో చాలా ఈజీ రెసిపీ అండి. దీంట్లో మనం ఈ మూడుని మనం కలిపేసుకోవాలన్నమాట. లైట్గానే సాల్ట్ వేస్తాం, ఎందుకంటే చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. మరి ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఇలా కొంచెం ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలండి, ఎందుకంటే బ్రెడ్ని తడిపాలి, లేకపోతే మనకి ఆ బాల్ అనేది రాదనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సైడ్స్ కూడా ఉంచుతాం, అప్పుడే క్రంచ్ బాగుంటుంది. ఇలాగా హాఫ్ చేసేద్దాం బ్రెడ్ స్లైసెస్ని. ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా బాగుంటుంది కదా. ఇక్కడ యూఎస్లో పిల్లలకి, మన ఇండియాలో పిల్లలకి. అది ఇండియాలో కూడా బాగుంటుంది, యూఎస్లో కూడా బాగుంటుంది. సో ఫస్ట్ బాల్స్ అన్ని చేసుకోవాలంటే ఇదిగో ఇలాగా వాటర్ తడుపుకోవాలి. పెట్టి దీన్ని ఇలాగా రౌండ్స్ చేసుకోవాలి. నేను కూడా చేసేచ్చేమో. ఎవరైనా చేసుకోవచ్చు, వెరీ ఈజీ, చాలా ఈజీ చీజ్ బాల్స్ చేసుకోవాలి. చలికాలంలో వర్షాకాలంలో చాలా బాగుంటాయి. పప్పాకి చాలా ఇష్టం కదా, మా నాన్నకి చాలా. దీనిలో యాక్చువల్లీ ఒక చట్నీ చేస్తుంటారు కదా, కొత్తిమీర చట్నీ. ఈరోజు మనం అది చేయట్లేదు, జనరల్గా. ఎందుకంటే నిన్న నేను మా చెల్లెలు షాప్ రైట్కి వెళ్ళినప్పుడు ఒక కొత్త సాస్ కొన్నాం. అది టేస్ట్ చేద్దాం అంటే మనకు కొత్త, వీళ్ళకి కాదు. చీజ్ బాల్స్ కోసం వెయిటింగ్ అండి. ఐమ్ వెరీ హంగ్రీ. నా డిన్నర్ ఇదే, ఓన్లీ 4 చీజ్ బాల్స్. ఓకే అయిపోయింది. ఆయిల్ మరుగుతుందండి. ఇప్పుడేగా పెట్టాను, అప్పుడు ఎలా మరుగుద్ది? అంటే అది స్టార్ట్ చేసామండి, అది అలా చెప్పాలి. సో ఇది 10 సంవత్సరాల క్రితము మా చెల్లి ఇండియా నుంచి యుఎస్ కి తీసుకొచ్చిందనమాట. అది ఇండియా నుంచి యుఎస్ కి మైగ్రేట్ అయిన పెనం కడాయి అనమాట. అలాగే మమ్మీ వాడింది ఇచ్చారంట. మమ్మీ వాడింది ఇచ్చిందా? మమ్మీ నానే కాదు, మమ్మీ లాంటి చూసి తీసుకుంది. ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు? ఈయన ఓన్ స్టోరీలు కట్టేస్తున్నాడండి అసలు భయంకరంగా. సో అది అందుకని ఇది ఇప్పుడు సెంటిమెంట్ కడాయి, మన ఇండియా కడాయి కాబట్టి దీంట్లోనే మనం చీజ్ బాల్స్
ఫస్ట్ ఒక టేస్ట్ చూద్దామండి, నూనె కాగిందా లేదా. లేకపోతే అంటుకుపోతాయి అన్నమాట. చూసాను మంచి కలర్ వచ్చిందా. Hey. Come on, high five. Okay. Okay, done. He's watching iPad. చూసావా చీజ్ ఎలాగుందో. అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మా చెల్లికి పెడతా, మిగిలితే నీకు పెడతా. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. మిగిలితే నా పిల్లలు మా చెల్లి తినిన తర్వాత మిగిలితే నీకు ఒకటి పెడతా. థ్యాంక్ యూ అను. ఓకే. ఏంటది? ఇది చిక్-ఫిల్-ఏ అని ఒక బ్రాండ్, మన మెక్డొనాల్డ్స్ ఎలాగా ఓకే అటువంటి బ్రాండ్ అన్నమాట. రెస్టారెంట్ ఉంది చిక్-ఫిల్-ఏ. సో వాళ్ళది సాస్ బాగానే బట్టి పెట్టావు. సరే వెయ్యి. ఎలా ఉంటుందో దీంట్లోకి. ఇప్పుడు టేస్టింగ్ కి మన గెస్ట్లని పిలుద్దాం. ఇది తెలుసా నీకు? ప్లేట్ గ్రానైట్ అని మజాక్ చేస్తున్నావు. స్టోన్ ప్లేట్ ఇది తెలుసు. తెలుసా? ఇప్పుడు గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది. అదితి దా కమ్ బాబు. నీకు నచ్చుతుంది. హౌస్ ఇట్? బాగుందా? ఇదంతా ఏమన్నాడు? గోయింగ్ టు టేక్ దిస్ అండ్ ఈట్ దిస్ అంట. టేస్ట్ టేస్ట్ ఎలా ఉందిరా? మావాడు అంత ఎక్స్ప్రెసివ్ కాదండి, నార్మల్ గా చెప్తాడు. ఎంత బాగున్నా కూడా ఇంతే. ఓకే ఓకే ఇప్పుడు అంతే. చెప్తుంది ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ పర్సన్. అదితి ఎలా ఉంది అదితి? చాలా బాగుంది. అంతేనా? చాలా బాగుంది. చెల్లిరా, చెల్లి ఒకటి టేస్ట్ చెయ్యి. టేస్ట్ ఒకటి చిన్నదా. ఏంటా సాస్ కలర్లో? ఏమో మరి. నాకు వేస్తున్నప్పుడు నవ్వు వచ్చింది కొంచెం. నువ్వు మిక్స్ చేయలేదా దాన్ని? చేశాను, అదే కలర్ లో ఉంది లోపల. ఏమో మరి నువ్వే అన్నావు. అదే కదా. అదే ప్లీజ్. ఓ అంటే వాడికి నచ్చింది. బాగుందా? చాలా థ్యాంక్ యూ. బాగుందంటావా? సాస్ ఎలా ఉంది చెప్పాలి, నిజమే. సాస్ అయితే హెవెన్ అసలు. సాస్తోనే తిన్నావా నువ్వు? ఓకే. సాస్ బాగుంటుందా? చాలా బాగుంది. ఓ తీసుకెళ్దామా అమ్ము? అన్నీకి నచ్చుతుందేమో చూసి తీసుకుని ఎంత జూమ్ చేసి మరి తీసా నేను. ఇదండి చీజ్ బాల్ అంటే. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్ బాక్స్ లో. అలాగే. ఇంకా నా డిన్నర్ అయిపోయింది. అయిపోయిందా? ఒక చీజ్ బాల్ చాలా? ఇంకోటి తింటాను. ఇంకోటి తింటావా? ఓకే. సో అప్పటి వరకు మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్. టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్. ఈ రోజు మా మరదల కోసం మేము చేపల పులుసు చేస్తున్నామండి. అన్నా మీరా? సో మంచిగా ఫ్రెష్గా పండుగప్ప ఫిష్ దొరికిందండి. ఎన్ని పౌండ్స్ ఉండింది? సో చలి బాగా ఉంది కాబట్టి మనం మస్టర్డ్ ఆయిల్, పీనట్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ వాడతారా? హీట్ ప్రొడ్యూస్ చేసేది. యూ డోంట్ నో? సీరియస్లీ ఐ డోంట్ నో. చిచ్చి. He is Mr. Varun from